వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సామర్లకోటలో సంచలనంగా రేపినటువంటి త్రిబుల్ మర్డర్ కేసులో అయితే ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. తన ఏదైతే ముగ్గురు మృతదేహాలు ఓ పక్కన మాధురి మృతదేహంతో పాటు ఇద్దరు చిన్నారి మృతదేహాలు అయితే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. అలాగే తన భర్త ఎవరైతే ఉన్నారో ధనుంజయ్ ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మనం చూడొచ్చు భర్త ఎవరైతే ఉన్నారో ధనుంజయ్ ప్రసాద్ మనం చూస్తున్నాం. ఇతనే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారు డ్యూటీకి? ఎప్పుడు? పొద్దునే 7 గంటలకు వెళ్ళిపోతుంది సార్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా బండి రిపేర్ అంటే అక్కడ వెళ్ళి తమ్మేసేసి నా బండి రిపేర్ అన్నారు. అయితే సెల్లర్ని మెకానికల్ కాసుకొచ్చి కొద్ది బండి తెచ్చుకొని స్టార్ట్ చేసుకొని డీజిల్ కట్టేసుకొని మా సార్ ఇంటికి వెళ్ళి సార్ని ఎక్కించుకొని క్యాంప్కి వెళ్ళి క్యాంప్లో ఇంకొక ఇద్దరు లేబర్ని ఎక్కించుకొని మళ్ళీ ఇంకో క్యాంప్లో సార్ దింపేమంటే అక్కడ దింపిన తర్వాత బండి స్టార్ట్ చేసి ఉంచాను. సార్ బ్యాటరీ పోయిందండి, ఏసీ కూడా పనిచేయదు, ఇది ఎలాగంటే నువ్వు బండి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోమన్నారు. మళ్ళీ క్యాంప్ 2లోకి వెళ్ళి అక్కడ సార్ బండి ఇలాగ ప్రాబ్లం ఉంది అంటే నువ్వు పట్టుకెళ్ళి చేయించేసుకుంటే ఢిల్లీ పవర్ సెట్లో రాజుగారి గ్యారేజ్ ఉంటుంది సార్, అక్కడే చేస్తారు. అక్కడ తీసుకెళ్ళి బండి ఇప్పించుకొని నేను అక్కడే 3:30 దాకా వచ్చాను. భోజనం లేదు అక్కడ, లేకపోతే అక్కడ వెళ్ళి అన్న క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేశాను. మళ్ళీ చెట్లలో కూర్చున్నాను. అప్పుడు మా పిల్లలు నాకు ఇంకో బండి వచ్చింది, కంపెనీ బండి. ఆ బండిలో నాకు క్యాంప్కి వచ్చేసి ఎండ చిరాకు వద్దు అక్కడ కూర్చుని కూడిందని బండి నా స్కూటీ తీసుకొని మా సార్ అతనికి ఎక్కడికైనా సార్ ఇంటికి వెళ్ళి వస్తాయి సార్ కొద్దిగా అంటే వెళ్ళి వచ్చే బేగని మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది కదా నీకు, పార్సిల్ పెట్టుకుని వెళ్ళాలి సైట్లోకి వెళ్ళాలి. అలాగే సార్ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అందులో పిల్లలు వచ్చేసి ఉన్నారు. వచ్చేస్తే వాళ్ళిద్దరికి మా ఆవిడ డాడీ స్నానం చేస్తాడు, నేను స్నానం చేసి నేను చేసేస్తానమ్మని వాళ్ళు స్నానం చేసి నేను కూడా స్నానం చేసి టీ తాగి మళ్ళీ నేను డ్యూటీకి సాయంత్రం 5:30 ఆ ప్రాంతానికి సార్ వాళ్ళు స్నానం కూడా చేసి నేను మళ్ళీ 6:30 మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోయిన బండి వేసుకొని. అంతే నేను మళ్ళీ మా ఆవిడకి ఫోన్ చేశాను. నేను కూర ఇచ్చింది మా ఆవిడ పట్టుకెళ్ళి నేను మర్చిపోయిన చిన్నపిల్ల రౌండ్ అంటుంది. నేను అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలి ఆ ఎదురు దీపేందంటే ఆ ఎదురు దీపేసి వెళ్ళి ఆ కూర కిటికీలో మర్చిపోయి వెళ్ళిపోయాను నేను డ్యూటీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చింది కూర మర్చిపోయారు. మళ్ళీ మా ఆవిడకి ఫోన్ చేసి కూర మర్చిపోయిన పిల్ల అక్కడ నువ్వు ఆ కూర ఫ్రిడ్జ్లో పెట్టేసుకో, నేను వస్తే భోజనాలు పార్సల్ ఇద్దాడు, వస్తాను లేకపోతే లేదు అని చెప్పాను. అక్కడ భోజనాలు పార్సల్ ఇట్టారు. వాళ్ళు అన్నారు సైట్లోకి బాబు వెళ్ళాలా, మెకానికల్ గట్ట తీసుకెళ్ళాలి, అక్కడ రోడ్ వేసి మిషన్ బిగించాలా అన్నారు. అంటే సరే అండి. ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు ఎక్కి క్యాంటీన్లో పని చేస్తున్నారు. ఆపరేట్ కంపెనీ సార్, రోడ్లు వేస్తున్నారు, బైపాస్ రోడ్ వేసే కంపెనీ. అపరేట్ జేపీ వేరండి, అపరేట్ వేరే. అవును సార్, సబ్ కాంట్రాక్ట్ అపరేట్ అందులో చేస్తున్నాను సార్, బొలోరో డ్రైవర్ కింద. అయితే భోజనాలు పట్టుకుని వెళ్తుంటే అంతలోకి మెకానిక్ అక్కడ తీసుకెళ్ళాలి అన్నారండి. సరే తిని అంతలో క్యాంటీన్లో ఇద్దరు కుర్రోళ్ళు అనియా స్టేషన్ దాకా వస్తా ఉంటే వాళ్ళని కూడా ఎక్కడనే తీసుకొని వాళ్ళిద్దరు స్టేషన్ కాడ దిగిపోయారు పెట్రోల్ బంక్ దగ్గర. మళ్ళీ నేను మెకానిక్ తీసుకొని మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోయాను, బేవస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ భోజనాలు వాళ్ళకి ఇచ్చేసి మెకానికల్ దిగిపోయారు. ఇంకా అక్కడ ఉంటే వాళ్ళకి భోజనాలు ఇచ్చేసి నేను మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ 4+600కి వెళ్ళిపోయాను ముచ్చలం టెంపుల్ దగ్గరికి. అక్కడ భోజనాలు ఇచ్చేసింది. అక్కడ సూపర్వైజర్ ఉన్నాడు పాప దోవల్లో కూర్చొని, అన్నీ అక్కడికి వెళ్తున్నాను భోజనాలు కదా. నేను అతను నేను బండిలో కూర్చోగా మళ్ళీ ఇక్కడికే రావాలని 2+ అని చెప్పి ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి 6+లో కాటా ఉంటుందండి, వేబిజ్ ఇక్కడ అక్కడ అన్ని కాటా వేయించుకుంటారు వెళ్ళి. అక్కడ సూపర్వైజర్ ఉన్నాడు. అక్కడ ఉన్న సూపర్వైజర్కి అందరికీ భోజనాలు ఇచ్చేసి ఇంకా ఎదురు ఉన్న వాళ్ళు భోజనాలు ఇచ్చేసి వచ్చేస్తా మళ్ళీ నేను ఉన్న వాళ్ళు సూపర్వైజర్ తీసుకుని మళ్ళీ అది రూట్ని మళ్ళీ ఇద్దరు సూపర్వైజర్ కలిపి వచ్చేసేటోడికి మంచిలు లేవు బ్రదర్ అన్నాడు. అంటే సరే అవుతుంది మంచిలు కానీ పెద్దటికి వెళ్తే టెంపుల్ కూడా పట్టణెవరు. రాత్రి అంతా మీరు అక్కడ ఉన్నారు? రాత్రి సమయంలో మీ ఇంటికంటే ఫోన్ ఏమైనా చేశారా ఎవరు పిల్లలు? మా ఆవిడ చేసింది సార్. ఎన్ని గంటలకి? 8:30 అంతా వస్తాను. నేను టైం అయితే చూడలేదు, ఎందుకంటే నేను అంతా భోజనం చేసావు లేదా టాబ్లెట్లు వేసుకున్నావు లేదా అనేది సార్. నేను ఇంకా లేదు భోజనం చేయలేదు, భోజనాలు పంచి పెడుతున్నాను. కానీ భోజనాలు పంచి పెట్టిన తర్వాత నేను భోజనం చేసి మళ్ళీ క్యాంప్కి వెళ్తాను. నేను మెడిసిన్ మర్చిపోయాను బండిలోని డిక్కీలో. అయితే భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి కాబట్టి వెళ్ళి వేసుకుని వస్తానులే, కంగారు పడుకో అని అన్నాడు. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసింది చేస్తే నువ్వేం కంగారు పడుకో, శుభ్రంగా పడుకొని తాళాలు వేసుకుని. అది 8:30, 9, 10 అవుతుంది సార్. అంతే నాకైతే టైం అయితే చూడండి, ఎందుకంటే తిరుగుతుంటాం కదా సార్. అక్కడ అన్లోడింగ్ ఇక్కడ అన్లోడింగ్ లోడింగ్ అని ఉంటాయి, నెలని శుభ్రంగా తిప్పుతుంటాం అన్నమాట. ఇంకా అలాగే అవి అయ్యిందండి. అయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ సూపర్వైజర్ అన్నాడు మన పని ఎక్కడికైనా ఎక్కడికి వస్తే క్యాంప్కి వెళ్ళి అంతలోకి మళ్ళీ ఇంకో సూపర్వైజర్ ఫోన్ చేసి సార్ నువ్వు 8+లో భోజనం ఇవ్వలేదంటే అక్కడ చూస్తున్నాడు పాప. పనిలోనే ఉన్నావు సూపర్వైజర్. ఉదయం ఎన్ని గంటలకు వచ్చావు? డ్యూటీ ఎన్ని గంటలకు అయింది సార్? నా డ్యూటీ 6:30
వర్క్ అంతా అయిపోయింది సార్. అయిపోతే నేను క్యాంప్లోకి వచ్చి బండి కడుక్కొని శుభ్రంగానే బండి అప్ చెప్పేసి నేను వేసేసి ఇంటికి బయలుదేరి వచ్చానండి. ఇంటికి రావాలి సరిగ్గా 7:20 అంత అవుతుందండి. వచ్చి నేను గేట్ తలుపు తీసలేదు, ఏసీ ఉంది. ఎప్పుడు అంత పొద్దున్న దాకా ఏసీ ఉండదు, పొద్దున్న లేచిపోతారు వెళ్ళి, ఎందుకంటే డైలీ లేస్తారు. టీ లేకలేదు, టీలు సెల్ అవుతుంది, మాదిరిని కాకిసారి పలకలేదు. మళ్ళీ నేను ఏం చేశానంటే సరే అయితే అందులో కిటికీలను చూడడానికి ఏముంటుంది, ఈ రూమ్లోనే పడుకుంటారు అందరూ. సర్లే నేను అలా గోడ దూకెళ్ళి మళ్ళీ తలుపు పడుతుంటే అంతలోకి 5 రూమ్ ఆవిడ వచ్చింది. అదే బావా అలా కేకలేస్తున్నాను. ఏమన్నా తలుపు తెలియదు ఇందాక నుంచి కేకేస్తున్నానంటే నాకు ఇంకేం తోచలేదు. నాకేంటంటే ఎప్పుడు అంత పడుకోరు కదా, నేనేం చేశానంటే సర్లే అవుతా అని కొడుతుంటే అంత బాబు సుత్తి ఉన్నా బాగుంది అవుతే ఈ అమ్మ అని ఆ తాళంకా బదులు కొట్టాను, నేనే బదులు కొట్టాను. ఎదురింటి ఆవిడ ఇచ్చింది బాబు బదులు కొట్టి. మరి ఏంటంటే తలుపు తీయబోదు, ముగ్గురు అలా పడున్నారు వాళ్ళు. అంతేనండి, మీకు నాకేం తెలియదు. అదే చూసింది. మీతో పాటు తాళం కొట్టినప్పుడు మొత్తం అందరూ కూడా చూసారు సార్. నేను తాళం కొడుతాడు ఆవిడది, తాళం కొట్టు బాగుంది కొట్టిన తర్వాత కొట్టెళ్తాడు. కేకలు వచ్చేసి అతను పక్కన వాళ్ళు అందరూ వచ్చారు. ఈ బయటికి కూడా తాళం అంతా కుర్రలు పగల కొడుతున్నారు, పగల కొట్టారు. ఆ తర్వాత నేను లోపల తాళం కోసం నిలుపుతున్నాను. తాళ్ళు ఎక్కడ నిలుపుతుంటే బ్యాక్ సైడ్ తలుపు ఓపెన్ చేసి ఉంది, నేను చూడలేదండి. నేను వీళ్ళ దగ్గర ఉండలేదు, చూడలేదు. అప్పుడు బ్యాక్ సైడ్ తలుపు ఇలా తీస్తుంది, తాళం కప్ప కిటికీ మీద పెట్టేసి ఉంది, తాళం చేతులు తట్టి. తాళం అంతలో వీళ్ళు తాళం కప్ప బదులు కొట్టేశారండి అంతలోకి వెళ్ళి. అదే అంటే ఎదరు తలుపులు మరి తీసి ఉంటే గడ పెట్టారు లోపల. ఒక పక్క తగ్గితే లోపల డోర్ పెట్టేసి చెప్తుందండి గడ. ఎదరు దానికి తాళం వేసేసి ఈ డోర్ నుంచి వెళ్తాం, ఈ డోర్ నుంచి వస్తాం మేము. ఎప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పుడు తాళం వేసే ఉంటుంది, ఎప్పుడు తీయం మేము. ఆ తాళం మరి ఎలాగైందో ఆ తాళం తీసుంది. ఎలా ఉన్నాయి మీరు వెళ్ళబోతుకు లోపల ఎలా ఉన్నారు వాళ్ళందరూ? శవాలు అయిపోయి ఉన్నారు బాబు, రక్త మరుగులు ఉన్నారండి ముగ్గురు. మా ఆవిడ వారా ఆ పిల్ల ఇటు, ఈ పిల్ల ఇలాగా ఉన్నారు బాబు ముగ్గురు. అంతేనండి, నాకు ఇంకేం తోచలేదు. ఎట్లే మా చెల్లికి ఫోన్ చేశారు, మా మామగారికి ఫోన్ చేశారు, మామయ్య పిల్లల్ని అందరూ చంపేశారు అంటే పేరంటే అంతేనండి. నీకు నాకేం తెలియదు, నేను అవుతే చేయలేదు బాబు. నేను రాత్రి మళ్ళీ డ్యూటీలో ఉన్నాను, పొద్దునే వచ్చాను అంతే డ్యూటీ. అంటే నీపై పోలీసులు విచారించారు, ఏం చెప్పారు? మీరు మీ పైన కూడా అనుమానం ఉందన్నారు. నన్ను అంటున్నారు సార్, నువ్వే చంపేసావు ఈ పిల్లల్ని, నువ్వే చంపేసావు, నువ్వే ముద్దాయమంటారు. నేనైతే చంపేసుకుంటాను సార్, నేను పెంచుకుంటున్నాను, ఇంట్లో కష్టపడి పెంచుకుంటే చెప్పేసుకోండి సార్ నా పిల్లల్ని కట్టారు. ఇప్పుడు దాకా అదే సార్, నువ్వే చెప్పేసావు అంటున్నారు. నేనేం చెప్పేస్తాను సార్. అది మరి అనుమానం ఎవరి మీద ఉంది? నీకు ఎవరి అనుమానం ఉందా? నాకు ఎవరి మీద లేదు సార్. నేను ఎప్పుడు ఇంటికాడ వస్తాను, ఇంటికాడ ఉంటాను, పడుకుంటాను అంతే, డ్యూటీకి వెళ్తాను అంతే. నాకు ఎవరితో మాట్లాడను. అది ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? ప్రైజీ చేసినోడే 1వ తరగతి, పెద్ద బాబాయ్ పుష్పకుమారి నిసి అంటామండి, ఆవిడ 4వ తరగతికి వెళ్ళింది బాబు. అది మళ్ళీ షూలు లేవట్లే, షూలు అని కొనేసి ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది బాబు. మీకు ఎవరితో అన్నా గొడవలు ఉన్నాయా గతంలో? ఎవరితో దీని గొడవ అంటే ఎవరితో గొడవలు ఆడు సార్. నాకు గొడవ అంటే పోయి నేను దూరంగా ఉంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి గొడవలు గట్ట. ఫ్రెండ్స్ కానీ మీకు ఫ్రెండ్స్తో కానీ ఎవరితో విభేదాలు గతంలో ఇంటికి రావడం ఇలాంటి ఎవరితో అనుమానం? సార్ ఫ్రెండ్స్ వచ్చేవారు కానీ వాళ్ళు మా ఇంటికి పని చేసి శుభ్రంగా వదినతో శుభ్రంగా కూర్చొని భోజనం చేసి పని చేసి వాళ్ళకి తప్పించి ఎవరు అల్టీ రోజులు ఎవరు లేరు. మరి ఏమంటారంటే ఎన్నాళ్ళ నుంచి మీరు ఇందులో ఉంటున్నారు సీతారామపేట? అప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోతుందండి నేను అక్కడ ఉంటున్నాను. సొంత ఇల్లేనా? సొంత ఇల్లు సార్. మరి ఏంటి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు? నిన్న మరి మీకు చివరిసారిగా పిల్లలతో ఎప్పుడు మీరు కలిసి? సాయంత్రం 5:30కి వెళ్తే ఆడాలి బాబు, స్నానం చేసి బట్టలు వేసుకుంటే అదే సాయంత్రం లాస్ట్ వాళ్ళతో ఆడటం అంతే. మరి ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? ఎవరో ఇది ఇంత అంటే మీకు ఏమైనా పెద్దలు గొడవలు ఉంటే పెద్దలు చూసుకోవాలి, చిన్నపిల్లలు ఎంత దారుణంగా చంపడం? ఏమో బాబు, వాళ్ళే చేశారో నాకు తెలియదు బాబు. నాకు న్యాయం కావాలంతే బాబు. నేను ఎవరిని ఏమన్నా అంతేగాని నాకు ఏమవుతుంది బాబు. నా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఉదయం టిఫిన్తో పాటు 2 తాటికాయలు కూడా పట్టుకొచ్చారన్నారు, అక్కడ ఎక్కడ పెట్టాను? 2 డ్రమ్మే పెట్టాను సార్. ఫస్ట్ ఇక్కడ ఎట్టి బండి తాళం తీసి బండిలో తాటికాయలు తీసి డ్రమ్మే పెట్టాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత పెట్టాను, ముందు గోడమే పెట్టాను, తర్వాత లోపలికి వెళ్ళి అవి పెట్టి టిఫిన్ గేటి తగిలిచ్చాను సార్ అంతే. పిల్లలు అడిగారా తాటికాయలు? నాకు ఆ ఇంటికాడ బూర్లు తింటారు ఇష్టం మరి తాటికాయలు దొరికాయని తెచ్చాను. రాత్రి 2 గంటలకు వెళ్తే దొరికాయండి, అవి తీసి జాగ్రత్త పెట్టాను.
వాళ్ళు చెప్తున్నారు ఇలా పట్టుకుని వచ్చారు. అంతేనండి. తాటికెళ్ళి అక్కడ దొరికితే వాళ్ళు తీసుకుని వెళ్తుంటే దొరికాయి అక్కడ. అవి తీసి బట్టలు వచ్చి మళ్ళీ కడిగేసి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోయి. ఇప్పుడు అయిపోయిందా? పోస్ట్ మార్టం అయిపోయింది అంటారా? సార్ అవుతుంది అంటున్నారు సార్. అవుతుంది అంటున్నారా? ఎక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు ఖననం చేస్తారు మొత్తం అన్ని కూడా? ఇది వస్తే మా ఇంటికి అట్లేదు సార్. మరి ఎవరు ఏమట్లేదు నాకేం అర్థం అవ్వట్లేదు. మరి ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే మనం చూసాం, ఎక్స్క్లూజివ్గా అయితే మాట్లాడే ప్రయత్నం చేసాం. ధనుంజయ ప్రసాద్ అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నిన్నంతా కూడా మొత్తం తన బైక్ రిపేర్ నిమిత్తం కూడా వెళ్ళడం అవన్నీ కూడా చేయించుకోవడంతో పాటు ప్రధానంగా నిన్న డ్యూటీలో ఎక్కడైతే ఆయన పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అచ్చంపేట జంక్షన్ సంబంధించిన రోడ్డు పని ఏదైతే ఉందో అలా బొలోరో వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ డ్యూటీలోనే ఉంటూ మొత్తం నిన్నంతా కూడా బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఇంటికి రావడం, పిల్లలతో సరదాగా గడిపి వాళ్ళకి చివరిసారిగా స్నానం చేయించి వాళ్ళందరం కూడా అదే నా చివరి స్నానం అయితే అయ్యింది. వాళ్ళతో సరదాగా మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి నా డ్యూటీకి ఆ టైం అవుతుందని కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చివరిగా ఒక క్యారేజ్ కూడా పెట్టారు, బాక్స్ కర్రీ కూడా పెట్టిన నేపథ్యం అది కూడా మర్చిపోయానని ఫోన్ చేసి కూడా చెప్పాను తనతో కూడా. తర్వాత ఆ సమయంలో అందరూ కూడా భోజనం సప్లై చేసే కార్యక్రమం మొత్తం ఆ సైట్లోనే మొత్తం అంతా వ్యవహారం అంతా కూడా తిరిగాను. నేను అంతా కూడా తిరిగాను. కానీ ఉదయం వచ్చేసరికి మొత్తం అంతా కూడా తాళాలు వేసి ఉన్నాయి. ఏసీ పక్కన ఉంది. ఇవన్నీ కూడా వికటజీవిగా చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా పిలిచి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళంతా కూడా ఆ వికటజీవిగా మొత్తం అందరూ కూడా పడిపోయి రక్తపు మడుగులో ఉన్నటువంటి పరిస్థితి చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి తనంతా కూడా ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్టు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఉదయం నుంచి కూడా తనపై కూడా అనుమానం అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆ పోలీసులు అయితే ఇప్పటికే కొన్ని కాల్ డేటాను కూడా సేకరించారు. కాల్ డేటా కూడా ఆధారంగా కూడా విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఇద్దరిని కూడా ఇక్కడ తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ తనపై ఈ హత్య నేనెందుకు చేస్తానంటూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తనపై ఎవరు దీనిపై ఈ విధంగా చేశారు, విచారణ అయితే చేపట్టాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క ఘటన అయితే త్రిబుల్ మర్డర్ అయితే అలాగే తల్లితో పాటు ఇద్దరు పిల్లలను కూడా ఈ విధంగా చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలంటూ అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే ప్రధానంగా కనపడుతుంది. ఇక ధనుంజయ ప్రసాద్ అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ తన చిన్నారులు 1వ తరగతి ఒకరు, 4వ తరగతి ఒకరు ఇద్దరు కూడా ఇద్దరిని కూడా చాలా ఇష్టంగా తనైతే చూసుకునేవారని కూడా చుట్టుపక్కల వారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా నేను ఎందుకు చేస్తానంటూ కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి ఏడుస్తుంటే ఇక్కడ అందరం కూడా అందరి హృదయాలు కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి కనపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.